అందరికీ నమస్కారం అండి. నా పేరు జయలక్ష్మి, శ్రీ సుముఖ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపల్, ఏలూరు. నేను టీచర్స్ కోసం ఒక బుక్ అయితే డిజైన్ చేశాను. ఇది మీలో చాలా మందికి తెలుసు, తెలియని వాళ్ళకి ఈ వీడియో అనమాట. ఈ బుక్ ఏంటి అంటే, ముఖ్యంగా తెలుగు మీడియంలో చదివి ఇంగ్లీష్లో పాఠం చెప్పడానికి ఇబ్బంది పడే టీచర్స్కి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే ఇంగ్లీష్ మీడియంలో చదివిన వాళ్ళకి కూడా ఫ్లూయెన్సీ ఇంగ్లీష్ రాదు చాలా మందికి. అలాంటి వాళ్ళకి కూడా ఈ బుక్ ఎక్సలెంట్ అనమాట. ఏముంటాయంటే ఇండెక్స్ మీకు కొద్దిగా చెప్తాను. మార్నింగ్ టీచర్ స్కూల్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఇంటికి వెళ్ళే వరకు అన్ని సిచ్యువేషన్స్కి సంబంధించిన ఇంగ్లీష్ ఇందులో ఉంటుంది. ఇంగ్లీష్ సెంటెన్స్తో పాటు తెలుగు సెంటెన్స్ ట్రాన్స్లేషన్ కూడా అక్కడే ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, డ్యూరింగ్ ప్రేయర్లో మనం ఎటువంటి సెంటెన్సెస్ యూజ్ చేస్తాం, అవి ఒక 40-50 అలా ఉంటాయి. అలా క్లాస్ రూమ్లో ఎంటర్ అయిన తర్వాత విష్ చేసినప్పుడు ఎలాంటివి, అటెండెన్స్ రోల్ కాల్ అప్పుడు, ఇంకా లెసన్ ఇంట్రడక్షన్ ఇచ్చేటప్పుడు, ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు, టీచర్ లెసన్ కంప్లీట్ చేశాక క్వశ్చన్స్ అడిగేటప్పుడు, ఇంకా అప్రిషియేట్ చేసేటప్పుడు, హోంవర్క్ ఇన్స్ట్రక్షన్స్, చెకింగ్ హోంవర్క్, ఇంకా హోంవర్క్ ఫీడ్బ్యాక్, బ్రేక్ టైంలో యూజ్ చేసే సెంటెన్సెస్, ఆఫ్టర్ బ్రేక్, డ్రిల్ పీరియడ్, రైటింగ్ ఇన్స్ట్రక్షన్స్, ఒకటి కాదు చాలా చాలా సిచ్యువేషన్స్ ఉంటాయండి. అవి కాకుండా ఫ్రేజెస్ అంటే టు సో దట్, యాజ్ ఇఫ్, ఇలాంటివి అనమాట. ఇలాంటి ఫ్రేజెస్ అన్నీ కూడా స్ట్రక్చర్తో పాటుగా మీకు అర్థమయ్యే విధంగా ఉంటాయి. నెవర్ ఎలా యూజ్ చేయాలి, ఎవర్ ఇన్స్టెడ్ ఆఫ్, హ్యావ్ టు, హ్యాస్ టు, నీడ్ టు, ఇలాంటివి అనమాట. శాంపిల్ డెమోస్ ఉంటాయి, డెమోకి సంబంధించిన టిప్స్ ఉంటాయి, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటాయి, ఇంకా శాంపిల్ డెమోస్ అన్ని సబ్జెక్ట్స్లో మేము డిజైన్ చేశాను అనమాట. ఇంకా ఇవి అండి, మొత్తం చెప్పాలంటే ఇంకా టైం పట్టేస్తుంది. దీనికి సంబంధించిన కంటెంట్ అంతా ఈ బుక్ అనమాట. జస్ట్ ఇప్పుడే నేను ఎమ్మెల్యే సార్ని మీట్ అయ్యి ఈ బుక్ గురించి చెప్పాను. ఆయన లాంచ్ చేశారు. ఆయన 2 బుక్స్ కూడా కొన్నారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంగ్లీష్ మేడ్ ఈజీ బై జయ. ఈ బుక్ ఎవరికైనా కావాలి అనుకుంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టండి. అక్కడ వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుంది. థ్యాంక్ యూ అండి. మీ అందరికీ నమస్కారం.